ప్రాణాలని మనము పోగొట్టినట్టే. అది తప్ప కాదమ్మా ఒక అర్థం చేసుకోవాలి. మనకి ఒక తల్లి లాంటి సంస్థ మా పిల్లల్ని పోషిస్తుంది, మమ్మల్ని పోషిస్తుంది, మనకు పని చేయమని చెప్పి ఒక పని ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది. దానికి మనం న్యాయం చేయాలా ఉందా? మరి న్యాయం చేయాలి అంటే మీరు చేస్తున్నారా చేయట్లేదా? ఇంట్లో చేయమని చెప్పండి. చేసలేదా? చేయట్లేదా? చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు పర్సనల్ సేఫ్టీ గురించి నేను మాట్లాడతాను. పర్సనల్ సేఫ్టీ అంటే ఏంటి అమ్మా? పర్సనల్ సేఫ్టీ అంటే మాకు సంబంధించింది, నా సెల్ఫ్కు సంబంధించింది, నీకు సంబంధించింది, నీకు ఒక్కడికి సంబంధించింది. నీ ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలనేది మనం మెయిన్ కాన్సెప్ట్. నువ్వు ఏం చేయాలో ఫస్ట్ వస్తేనే నీ దగ్గర జాకెట్ లేదు, జాకెట్ వేసుకోవాలి. నీ దగ్గర లేదనుకో సిపిడబ్ల్యూని అడగాలి, ఏపీడబ్ల్యూని అడగాలి. ఏపీడబ్ల్యూ ఇవ్వలేదనుకో సిపిడబ్ల్యూ సార్ నాకు జాకెట్ ఇవ్వలేదు సార్, నేను ట్రాక్ మీద పోతున్నాను, మరి సేఫ్టీగా ఇవ్వాలి కదా, మీకు బాధ్యత కదా అని చెప్పాలి. వాళ్ళు ఇవ్వలేదనుకో 100% ఇస్తారు. ఒకవేళ ఏంటంటే వర్క్లో ఇవ్వకపోవచ్చు, నెగ్లెక్ట్ అవుతుంది. ఒకసారి చెప్తావు, రెండుసార్లు చెప్తావు, మూడోసారి ఏం చెప్తావు? మా దగ్గరికి వస్తావు, మేము మాకు ఇంటిమేషన్ చెప్తావు, ఏం చెప్తావు, నేను ఏం మనం యాక్షన్ తీసుకుంటాము. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వు హెల్మెట్ ఉన్నాయా లేదా, షూస్ ఉన్నాయా లేదా, గ్లౌజెస్ ఉన్నాయా లేదా, పంజా ఉందా లేదా, మళ్ళీ ఏంటిది దానికి సంబంధించినది. నువ్వు డ్యూటీకి వస్తున్నప్పుడు నీ పర్సనల్ సేఫ్టీ కాకుండా వేరే సేఫ్టీని కూడా మనం చూసేటట్టు ఉండాలి. అర్థమవుతుందా మీరు చెప్తుంది? వేరే సేఫ్టీ అంటే ఏంటిది? ట్రాక్కి సంబంధించిన సేఫ్టీ అంటే వేరే వాళ్ళకు కూడా మనం ఎట్లా కాపాడుకుంటున్నామో వేరే వాళ్ళని కూడా అట్లని కాపాడుకోవాలి. వేరే వాళ్ళని కాపాడాలి అంటే మనకు అన్నం పెట్టే దాని గురించి ఆలోచించాలి. ఏది వేరేది అంటే ట్రాక్. రైల్వేకి మనం బతుకుతుంది, రైల్వే బతుకుతుంది, మనుషులు బతుకుతున్నారు, అందరూ బతుకుతుంది ఈ ట్రాక్ మీదే. వీల్స్ అండ్ లైఫ్ అన్నారు అంటే చక్రాల జీవితం. జీవితం ఒక చక్రం లాంటిది. ఎట్లా జీవితం ఎట్లా పోతూ ఉంటుందో చక్రం కూడా అట్లనే పోతూ ఉంటుంది. ఆ చక్రంలో ఏమైనా ప్రాల్ట్ వచ్చిందనుకో ఏమవుతుంది? డేల్మెంట్ అవుతుంది. డేల్మెంట్ అవుతుందంటే ప్రాణం పోయినట్టు. లైఫ్స్, వీల్స్ అండ్ లైఫ్స్. అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలని నీ దగ్గరికి వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఏమున్నాయి, నీకు వచ్చే టూల్స్ ఏమున్నాయి, ఆ అన్ని టూల్స్ మీకు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇక్కడ పంజా లేదు, గడ్డబర లేదు, పారా లేదు, అవన్నీ చెప్పకూడదు. అవి చెప్పారు అంటే మీరు ఏంటంటే అన్యాయం చేస్తున్నట్టే. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు. ఏదో చెట్టు కింద పండుకుందాం వెళ్ళిపోదాం అనే కాన్సెప్ట్లో మీరు ఉంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును కొట్టినట్టే. మీరు అర్థం చేసుకోండి. ఏమాత్రం బాగుపడరు. నేను రాసిస్తాను. ఎందుకు అంటే చాలామంది అట్లా జరిగింది కూడా. నేను శాలరీ తీసుకుంటాను, చెట్టు కింద పంటానంటే అది అవ్వదు. రేపు వచ్చిందనుకో, ఎవరన్నా వచ్చారనుకో, మన కోఆర్డినేషన్ వచ్చి తిట్టాడు మమ్మల్ని. ఎంత భయంకరంగా తిట్టాడు నీకు అర్థమైందా? ఒక్కొక్కరైతే ఆత్మహత్య చేసుకోవాలి. నన్ను తిట్టాడు, డీఎన్ఏ తీసుకోవడం, జీపీడీ తిట్టాడు. ఎందుకు? మీరు పని చేయలేదు కాబట్టి. కరెక్ట్ క్లాస్ లెవెల్స్ లేవు, బ్యాలెన్స్ లేదు. దీంట్లో ఏమో మీకు జెడ్ఎంఎఫ్ అని చెప్పాము. జెడ్ఎంఎఫ్ మీరు చేశారా సరిగా? అండర్ డ్రివన్ ఉన్నాయి, ఓవర్గా మనం కొట్టినట్టు ఉన్నాయి, లేకపోతే తక్కువ కొట్టినట్టు ఉన్నాయి. కరెక్ట్ కొట్టినట్టు ఎక్కడ లేవు. ఆయన వచ్చి తిట్టాడు. రేపు జిఎం వస్తాడు, నువ్వు ఏందే పని చేయించింది అంటాడు. మీకు చెప్పాలా? మీకు మీరు చేయలేదని చెప్పాలా? మీకు చెప్పండి. పని చేయాలని చెప్పి చెప్పాలా, లేకపోతే మేము తిట్టించుకొని మేము సైలెంట్గా ఉండాలా? అది కరెక్ట్ కదా? కరెక్టా? మీరు చెప్పండి. జిఎం అనేది హై లెవెల్ ఉంటుంది. ఆయన కోఆర్డినేషన్ చూడాడు, ఎవరిని పీసీ లెవెల్ వస్తుంటారు వాళ్ళు. వాళ్ళని తిడతారు వాళ్ళు. ఇక మనం న్యాయంగా పని చేస్తే వాళ్ళు తిట్టించుకునే అవసరమా? తిట్టిన అవసరమే లేదు. మన కాలర్ ఎగరేసేసుకుని ముందుకు వచ్చి నిలబడి సార్ చూసుకోండి సార్ అని చెప్పాలి. హ్యాట్సాప్ చేస్తాడు, అవార్డులు ఇస్తాడు, పంపిస్తాడు. అది మనం అట్లా ఉండాలి. అంతేగాని తిట్టించుకునే పని చేసుకున్నారనుకోండి అందరికీ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కోఆర్డినేషన్ తిడతాడు, కోఆర్డినేషన్ మమ్మల్ని తిడతాడు, ఆయన తిడతాడు, నేను ఈయన తిడతాను. ఇవి ఇట్లానే అవుతూ ఉంటుంది. దానితో ఏమవుతుందంటే మొత్తం టోటల్గా ఇక్కడ ఉన్న వర్క్ అంతా స్పాయిల్ అవుతుంది. ఇద్దరు పని చేయకపోవడం వల్ల మొత్తం స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. మేజర్ డిజాస్టర్స్ అయిపోతాయి. లేనివి ఇన్సిడెంట్లు అన్నీ జరిగిపోతాయి. మీకు అందుకే చెప్తున్నా, చాలామంది చెప్తున్నాను, మేము తీసుకున్న ప్రతి పైసా కూడా న్యాయం చేయాలి. న్యాయం చేయగలిగితేనే డ్యూటీ చెయ్యండి. లేదు మాకు కష్టం అనిపిస్తుంది అంటే మటుకు రిజైన్ ఇచ్చి సార్ నేను చేయలేకపోతున్నాను నుంచి రిజైన్ ఇచ్చేస్తే మీ భార్య బిడ్డలకో ఎవరికో మీకు వస్తుంది. వాలంటీర్ ఇస్తే వాళ్ళన్నా బతుకుతారు. అది కరెక్ట్గా మీ ప్లేస్ వారెవరైనా తీసుకుంటాం. అంతేగాని చేయకుండా టైం పాస్ చేసుకుండా మీరు రానియకుండా వేరే వాళ్ళని రానియకుండా ఇక్కడ వర్క్ని హెల్డప్ చేశారని అంటే మీకు దేవుడు కూడా క్షమించడు. మేమైతే క్షమిస్తామేమో కానీ ఈరోజు రేపు
సిచ్యువేషన్స్ అనేవి మీకు తగులుతుంది. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నేను అబద్ధం ఏమీ చెప్పట్లేదు. దీంట్లో చూసుకోండి, కావాలంటే మీ హిస్టరీ తీసి చూసుకోండి. నేను పుక్కటో తీసుకుంటాను అని శాలరీ తీసుకుంటాను అని అంటే మటుకు అది దేవుడు క్షమించాడు. మేము క్షమిస్తామేమో కానీ ఈ రోజుకి ఏమో తప్పించుకోవచ్చు. ఏదో మిషన్లో చేపిస్తాం, కింద మీద పడతాం, తిట్టించుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అంత గలట అవుతూ ఉంటుంది. మీరు అట్లానే మారలేదు అనుకుంటే మీ ఇష్టం, మేమేం చేయలేం. దానికి న్యాయంగా ధర్మంగా పని చేయండి, అప్పుడే మంచి పెరుగుతుంది. కష్టపడినందుకు దేవుడు కాదు కదా, మీ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తుంది అది. మన కష్ట జీవితమే ఒక పైసా కూడా ఎంతో వాల్యూ అయినది. మంచిగా ఉంటారు, భార్య బిడ్డలైనా సరే, ఎవడైనా సరే, కొట్లాట లేకుండా ఏం లేకుండా మంచిగా చదువుకుంటారు, అన్నీ చేస్తారు. లేదు నేను తాగుతాను తింటాను, నేను అట్లా చేస్తాను, ఎవరికి రానివ్వను, నేను రిజైన్ ఇవ్వను, నేను పని చేయను అంటే మటుకు అది హిందీలో కూడా గద్దారి కన్నా కామక అవుతా అంటాడు. అదే అవుతుంది, చూసుకోండి మరి సామెత. ఇది లాస్ట్కి చెప్పేది, మీరు ఫస్ట్ సేఫ్టీ చూసుకోవాలి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటేనే ట్రాక్ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది. ఒకటి ఇంటర్ లీకింగ్ అనమాట. ఫస్ట్ మీ సేఫ్టీ ముఖ్యం, మీ ప్రాణం ముఖ్యం. మీ ప్రాణాలు కాపాడుకుంటా ఉండి రైల్వే ప్రాణాలు కూడా కాపాడాలి అనేది సూత్రం. ఆ సూత్రాన్ని ఎప్పుడు మీరు సాధించారో గాలిపటం పైకి ఎగురుతుంది. మీరు సూత్రం లేకుండా ఎగిరిచ్చింది అనుకో